हाय फ्रेंड्स वेलकम बैक टू मई चैनल HR मोटो ब्लॉग्स। गुड మార్నింగ్ ఫ్రమ్ ఢిల్లీ। సో ఢిల్లీ నుంచి ఈరోజు మనమైతే స్టార్ట్ అయిపోతున్నాం గ్వాలియర్, కుదిరితే జాసీ వరకు అయితే వెళ్ళిపోతాము. బట్ మేము మార్నింగ్ 6కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. టైం వచ్చేసి ఇప్పుడు 9 అవుతుంది. రాత్రి అసలు నిద్ర లేవబుద్ధి అయితే అవ్వలేదన్నమాట. సో వెనకాల హోటల్ కనిపిస్తుంది కదా, ఏడేనమాట మేము స్టే చేసేది, హోటల్ సత్యం. అయితే మీరు ఎవరన్నా వచ్చే పని అయితే తప్పకుండా ఎక్కడికైతే అస్సలు రాబాకండి, రూమ్ అయితే అంత బాగాలేదు. వెనకాల వాళ్ళు అయితే మాకు యూట్యూబ్ ఛానల్ ఉందని తెలిసిన కాడ నుంచి ప్రమోట్ చేయండి అని చెప్పి అయితే సావ కొడుతున్నారు. అక్క హోటల్ బి బోలే. సో అదనమాట విషయం అయితే. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాము. ఇప్పుడు మాకు సిటీ దాటేసరికి కరెక్ట్గా పీక్ టైంలో అయితే దాటుతున్నాము. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈరోజు నేనైతే బండి మార్చేస్తున్నా. మీరు ఇది నిజమే, ఆదిత్య బ్రో బండి అయితే తోలుతున్నా. ఆదిత్య బ్రో నా బండి తోలుతున్నాడు. ఎందుకు బ్రో చెప్పు? అంటే మనం ఇక్కడ నుంచి వెళ్ళాల్సిన దూరం ఇవాళ 450 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఫస్ట్ మనం వెళ్ళాల్సిన పాయింట్ ఆగ్రా 230 కిలోమీటర్స్ ఉంది. 230, 211 అనుకుంటా, 220 అనుకుంటా. 220 మనకి రావాలంటే నా బ్యాటరీ రావట్లే. సో నాది 100% అయిపోయేసరికి ఇతను ఒక 2 పాయింట్స్ అయితే ఉంటుంది. కాబట్టి నేను వెహికల్ మారిస్తే ఏమన్నా తేడా ఉంటుందేమో చూడాలి. వెయిట్ డిఫరెన్స్ అది వెహికల్ అట్లాగే రావడం వస్తుందా లేదా వెయిట్ డిఫరెన్స్ వల్ల మైలేజ్ తగ్గుతుందా అనేది అయితే చూడాలి. ప్రతిరోజు చూస్తూ ఉన్నాము. ఆదిత్య బ్రోది అయిపోయే టైంకి బ్యాటరీ నాది ఇంకా 2 పాయింట్స్ ఉంటుంది. అంటే నాది ఇంకొక 15-20 కిలోమీటర్లు ఎక్స్ట్రానే పోయొద్ది ఆదిత్య బ్రోది బ్యాటరీ అయిపోయే టైంకి. అందుకనే ఇది కరెక్ట్గా చెప్పాలంటే ఈ ట్రాన్స్ నియోది రేంజ్ టెస్ట్ అన్నమాట. అంతే, అటు ఇటుగా ఎక్స్చేంజ్ చేసాం. ఈ రోజు మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో అది విషయం అయితే ఇంకా డైరెక్ట్ గోప్రవీలో అయితే కలుసుకుందాం. డైరెక్ట్ గోప్రవీకి అయితే వచ్చేయండి. బాయ్. ఆ బ్రో ఉన్నాడు కదా, సర్వీసింగ్ బాగానే ఉంటుంది కానీ అయిందే. కాకపోతే తలకాయ నొప్పి ఏంటంటే మాటికి వాటర్ బాటిల్ 20 అనుకోండి 30 తీసుకుంటాడు. మాటి కమిషన్ నొక్కుతుంటాడు అనమాట. అయితే సర్వీసింగ్ అయితే పర్లే, ఓకే. బట్ నేనైతే అస్సలు ప్రిఫర్ చేయను. 1200 తీసుకున్నారు మా దగ్గర రూమ్కి. అసలు వర్తే కాదనమాట. గట్టి మాట్లాడితే ఒక 700 ఎక్కువ. కాకపోతే దీంట్లో ఎల్ఈ చెక్ ఇన్ అనే ఆప్షన్ ఉంది. సో దానివల్ల మేము దీనికి మారాల్సి వచ్చింది. సో ఈరోజు అయితే చూడాలి. అసలు ఆ బండి తోలి నాకు ఈ బండి తోలుతుంటే కంప్లీట్ డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. అసలు రెండు కంప్లీట్ డిఫరెంట్ మోడల్స్, ఏదో వేరే బండి తోలుతున్న ఫీలింగ్ వస్తుంది. ఇది కొంచెం హైట్ ఉంది బాగా. చూద్దాం ఈరోజు దీని మీద ఎంత రేంజ్ వస్తుందో మనకి. సో ఇక్కడ నుంచి ఆ పైన ఫ్లైఓవర్ కనిపిస్తుందా, దాన్ని అయితే ఎక్కాలన్నమాట. లెఫ్ట్ మెయింటైన్ చేయాలి బ్రో. సో ఈ పైన ఎక్కితే మథురా మీద అయితే వెళ్తాము. మామూలుగా ప్రతిసారి మనం వచ్చినప్పుడు అబ్బా ఏదో ఆనందం రా బాబు. మామూలుగా ప్రతిసారి మేము వచ్చినప్పుడు అయితే ఎక్స్ప్రెస్ వేలో ట్రావెల్ చేస్తాం. బట్ ఈసారి ఎక్స్ప్రెస్ వేలో అయితే ట్రావెల్ చేయట్లేదు. సో నార్మల్ రూట్లో అయితే వెళ్తున్నాం అనమాట. చూద్దాం ఇది కూడా ఎట్లుంటుందో. సో ఈసారి మథురా వాటి మీద అయితే మనం ఆగ్రాకి ట్రావెల్ చేయబోతున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ నార్మల్ వేలో వెళ్ళడం వల్ల మనకి ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ కూడా అయితే సేవ్ అయ్యిద్ది. అదే ఎక్స్ప్రెస్ వే మీద వెళ్తే 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ పెరుగుతుంది. అండ్ మెయిన్ మాకు ఛార్జింగ్ పాయింట్స్కి ఇబ్బంది అయ్యిద్ది. అదంతా క్లోజ్డ్ వే కదా, ఛార్జింగ్ పాయింట్స్కి చాలా తలకాయ నొప్పి ఫేస్ చేయాలన్నమాట. కాబట్టి మేము మెయిన్ మథురా రూట్లో అయితే వెళ్తున్నాము. నాదొక్క పాయింట్ కూడా తగ్గల. ఓల్డ్ ఫరీదాబాద్ 6, మథురా 1, 2, 3, ఆగ్రా 180. అమ్మ 180 కిలోమీటర్స్ ఇదే రోడ్లో ట్రావెల్ చేయాలి. ఎట్లాగో ఎక్స్ప్రెస్ వేకి అయితే వెళ్ళలేదు మేము. గూగుల్ తల్లి ఏంటంటే మనల్ని మాటికి ఎక్స్ప్రెస్ వేకి అయితే డైవర్ట్ చేస్తుంది. ఈవెన్ త్రూ మనం బైక్ మోడ్లో పెట్టినా కూడా మథురా రూట్ అయితే అస్సలు చూపి ఇట్లా ఓన్లీ ఎక్స్ప్రెస్ వే మీద వెళ్ళమని సజెస్ట్ చేస్తుంది అనమాట. నేను అనుకోవడం ఈ రూట్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది దానివల్ల అని అయితే అనుకుంటున్నాను. సో ఎక్స్ప్రెస్ వే మీద వెళ్తే ఆగ్రాకి జస్ట్ 2.5 అవర్స్ 2 hours 35 minutesలో అయితే వెళ్ళిపోవచ్చు. 200 కిలోమీటర్స్ అంటే యావరేజ్ స్పీడు 100 పైన చూపిస్తుంది. అదే మనము ఇటు సైడ్ వెళ్తే దీని మీద నార్మల్ దాని మీద వెళ్తే 4 hours పట్టుద్ది అనమాట. అంటే 1.5 hour డిలేను. అయినా పర్లే, మనము ఎంత పెద్ద ఎక్స్ప్రెస్ వే అయినా ఎన్ని లైన్స్ ఉన్నా కూడా మనం పోయేది 50 అనమాట. నాకు ఎందుకో తెలియదు కానీ నిన్న మధ్యాహ్నం నుంచి ఫుల్ జలుబు అనమాట. ఫుల్ జలుబు, తలకాయ నొప్పి ఒక రేంజ్లో. నిన్న మధ్యాహ్నం మేము ఢిల్లీలో ఆంధ్ర భవన్ అని ఉంది, అక్కడికి వెళ్ళాము. మన సైడ్ ఫుడ్ దొరుకుద్దని. ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్ అబ్బా, చాలా బాగుంది. కాకపోతే నేను చేసిన తప్పు ఏంటంటే వాళ్ళు అక్కడ మామూలు లోకల్ వాటర్ పోయి ఇచ్చారు గ్లాస్లో. కూలింగ్ వాటర్ అయినా లోకల్ వాటర్ ఫిల్టర్డే అనుకుంటున్నాను. అవి తాగా. నాకేంటంటే వాటర్ మారాయి అంటే ఖచ్చితంగా జలుబు తగులుకుంటుంది అనమాట. సో దాని ఎఫెక్ట్ వాటర్ ఆడ మారాయి, నాకు ఎమ్మటే జలుబు తగిలేసుకుంది బీభత్సంగా. అసలు జలుబు, హెడ్ఏక్ అయినా అంత జలుబు అయినా కూడా మళ్ళీ నేను రాత్రి వెళ్ళి ఆడే తిన్నాం అనమాట. ఫుడ్ అంతా బాగుంది, ఆంధ్ర ఫుడ్ బాగుంది. మీరు ఎవరైనా ఢిల్లీ వచ్చినా కూడా ఈ గిడ్డంతా తినకుండా ప్రశాంతంగా ఆంధ్ర భవన్కి వెళ్ళిపోండి. 180 రూపీస్ తీసుకుంటారు మీల్స్, అంతే. సూపర్ ఉంటుంది. ఆ ఎక్స్ప్రెస్ వే తీసుకుంటే మనం ఉత్తరాఖండ్లోని రిషికేష్కి కానీ, హరిద్వార్ కానీ, డెహ్రాడూన్
కానీ ఇవన్నీ వెళ్ళిపోవచ్చు చాలా ఫాస్ట్గా. నార్త్ సైడ్ ఏంటంటే మెయిన్ హైవేస్ కనెక్టివిటీ చాలా బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళా మనకి 6 లైన్ హైవే అయితే ఉంటుంది అనమాట. ఎక్స్ప్రెస్ వేస్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ వే ఉంది, ఢిల్లీ లక్నో ఎక్స్ప్రెస్ వే ఉంది, ఇప్పుడు ఢిల్లీ ముంబైకి కూడా ఎక్స్ప్రెస్ వే అయితే వేస్తున్నారు. ఆల్మోస్ట్ 60% వర్క్స్ అయితే కంప్లీట్ అయ్యాయని విన్నాను. మేబీ ఇంకో 1 or 2 ఇయర్స్లో మిగతాయి కూడా అయిపోవచ్చు. ఇక్కడ ఎవరు లేరే, మనమే వేసుకోవాలా? సెల్ఫ్ సర్వీస్ ఏమో. నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే నా బండి కొంచెం స్పీడ్ అయితే ఎక్కువ లాగుతుంది, అంటే అప్రాక్స్గా 60-62 వరకు వెళ్తుంది. ఇదైతే అంత బాగుంటుంది, 57-58 వెళ్తుంది. కాకపోతే దీంట్లో ఏంటంటే ఇది ఇనిషియల్ పికప్ చాలా బాగుందన్నమాట. స్టార్టింగ్ పికప్ అయితే చాలా టార్క్ చాలా బాగుంది. నాది స్టార్టింగ్ టార్క్ అంటే అంత దీనంత లేదు. ఇది వచ్చేసి పికప్ బాగుంది, రేజ్ ఇస్తే ఈజీగా 50 వరకు వెళ్ళిపోతుంది. అండ్ హైయెస్ట్ స్పీడ్ కూడా ఇప్పుడు చూడండి, నేను ఫుల్ యాక్సలరేషన్ ఇస్తే 52-53 మీద వెళ్తుంది అంతేను. అదే నాది ఫుల్ యాక్సలరేషన్ ఇస్తే తప్పకుండా 57-60 వెళ్ళొద్దు అనమాట మినిమం. సో బైకర్స్ ఎవరన్నా వస్తే నేనైతే ఈ మథురా రూట్ మీద, అంటే ఇది NH44 అనమాట, అటు సైడ్ ఉండేది ఎక్స్ప్రెస్ వే. ఆ ఎక్స్ప్రెస్ వే అయితే నేను ప్రిఫర్ చేయను బైకర్స్కి. ఎందుకంటే నేను లాస్ట్ టైం ఎక్స్ప్రెస్ వేలో ట్రావెల్ చేశాను, ఇప్పుడు దీంట్లో కూడా ట్రావెల్ చేస్తున్నా కదా, పెద్ద తేడా ఏం లేదు. అది 8 లైన్ వస్తుంది, ఇది 6 లైన్ వస్తుంది. అండ్ ఇక్కడ కూడా ట్రాఫిక్ అయితే చాలా తక్కువే ఉంది చెప్పాలంటే. ఈజీగా మనం 80-90-100 క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈ హైవేలో. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే టోల్ చాలా తక్కువ అనమాట. ఇప్పుడు మనకి అక్కడికి వెళ్తే 210 రూపాయలు కట్టాలి బైక్ టోలు, కార్ అయితే 500 దాకా ఉంటుంది. ఇటు వస్తే మనం అదంతా సేవ్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని ఊర్లు డాబాలు అన్నీ తగులుతుంటాయి. గోప్రో ఏమైనా కొట్టేస్తారా ఏందే? వీళ్ళు ముందర 3 పిల్లకాయలు ఉన్నారు కదా, వీళ్ళు లాస్ట్ 7-8 కిలోమీటర్స్ నుంచి మన వెనకాలే వస్తున్నారు. ఏమి నచ్చిందో అంత లావున బండి చూస్తా ఉన్నాడు అనమాట. ఒరే 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 మీరు చూడండి, ట్రాక్టరు టైర్ ఇరిగిపోయినట్టుంది. మొత్తం చెరుకు ట్రాక్టర్ మొత్తం బోల్తా పడిపోయింది, చెరుకు మొత్తం కింద పడిపోయా. ఈడ మనకి సిఎన్జి నెట్వర్క్ అయితే చాలా బాగుంటుంది. ఇది చూడండి, ఎక్కడో హైవేలో ఢిల్లీ దాటేసి మనం ఒక 80 కిలోమీటర్స్ పైనే వచ్చాము. ఈడ కూడా సిఎన్జి అయితే ఉంది మనకి, అదాని గ్యాస్ లిమిటెడ్ అంట. సో సిఎన్జి గ్యాస్ స్టేషన్ ఇది. మనకి ఢిల్లీలో కమర్షియల్ వెహికల్స్ అన్ని సిఎన్జి మీద రన్ అవ్వాలా, డీజిల్ అయితే సిటీలో బ్యాన్ కదా. సో దానివల్ల అదృష్టం ఎలా ఉంటుందంటే కరెక్ట్గా ఇదిగోండి ఇక్కడ ఇదే పాయింట్లో బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయి మా బండి ఆగిపోయింది. ఇట్లా ఒక లుక్ వేసామన్నమాట. ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ కనిపించింది మాకు ఇక్కడ. సో వెనకాల చూస్తారు కదా అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇది వచ్చేసి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ షోరూము. సో మేము వచ్చేసి హ్యాపీగా ఇడైతే ఛార్జింగ్ పెట్టేసుకున్నాము. అంటే ఒక బ్యాటరీ అయిపోయింది, 2 అయిపోలేదు. సరే పెట్టేసుకుందాం, ఎట్లాగో లంచ్ టైం అయింది కదా, తినేసేవచ్చు ఛార్జింగ్ ఎక్కే టైం కదా అని ఛార్జింగ్ పెట్టేసాం. చూడవచ్చు, ఒక ప్లగ్ బాక్స్కి 2 ఛార్జర్లు, 2టికి బండ్లకి పెట్టేసాం అనమాట. అండ్ ప్లగ్ బాక్స్ పెట్టేసాము. ఈరోజు మాకైతే లగేజ్ తీసే పంచాయతీ తప్పింది. అండ్ ఇంకొక హైలైట్ థింగ్ చెప్పనా, ఈ వర్క్షాప్ పక్కనే స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది. సో నేను ఇప్పుడైతే ఫుడ్ తినడానికి వెళ్తున్నా. ఫుడ్ తినేసి వచ్చి ఆదిత్య బ్రో కూడా పార్సల్ తీసుకొస్తున్నాను అనమాట. ఫుడ్ తినేసి ఒక అరగంట రిలాక్స్ అయ్యి ఆ తర్వాత వెళ్ళి 1-1.5 గంట స్విమ్మింగ్ పూల్ అయితే చిల్ అవుదాము. ఈ లోపల ఛార్జింగ్ ఎక్కేస్తుంది. ప్రతి దగ్గర ఇట్లా ఉండాలబ్బా, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. సో వీళ్ళేనమాట మనకి ఛార్జింగ్ అయితే ఇచ్చింది. థ్యాంక్ యూ బ్రో ఛార్జింగ్ ప్రొవైడ్ చేసినందుకు. ఆల్మోస్ట్ 4.5 hours ఇక్కడ కూర్చున్నాము. 11:30కి ఇక్కడ ఛార్జింగ్ పెట్టాము. టైం వచ్చేసి ఇప్పుడు 4 అవుతుంది. ఎట్లాగో మంచి ఎండ అయితే తప్పించుకున్నాం అనమాట మేము. సో వీళ్ళైతే 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పర్ వెహికల్కి. మామూలుగా ఒక 20 రూపాయల కరెంట్ కూడా కాదు, అట్లాంటిది 100 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నాడు. ఇంకా తప్పదు, ఏం చేయలేము, ఒక్కోసారి పెట్టాల్సి వస్తుంది. ఇప్పటి వరకు 1 రూపాయి కూడా మేము పే చేయకుండా ఎవరికి ఛార్జింగ్లు పెట్టుకొని వచ్చాం. ఫస్ట్ టైం ఇక్కడ 100 రూపీస్ పే చేయబోతున్నాము. 2 బండ్లు కలిపి 200 తీసుకున్నాడు అనమాట. సో మన ఈ ప్లూటో 7G అయితే ఫుల్ అయిపోయింది. ఈ ట్రాన్స్ నియో అయితే ఎక్కుతుంది ఛార్జింగ్. बॉर्डर आएगा ना, बॉर्डर से आगे रेस्टोरेंट है या हाथ में, वहाँ चार्जिंग पॉइंट है इनको है 10 मिनट में. ఓకే బాయ్. సో ఇది వచ్చేసి ఫాస్ట్ ఛార్జ్ వెహికల్ అని అయితే అనుకుంటున్నాడు. అక్కడ ముందల సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్ ఒకటి ఉందంట. ఆయన తెలిసి ఏతర్లకి వాటికి అయి ఉంటుంది. ఇది మనది నార్మల్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, ఫాస్ట్ అయితే సపోర్ట్ చెయ్యదు. అసలు మనం ఫాస్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ బడ్జెట్లో. ప్యూరివి వాళ్ళు ఈ బడ్జెట్లో ఇంత మంచి వెహికల్స్ ఇచ్చారంటేనే గ్రేటు.
ఇంకా మనం ఫాస్ట్ ఛార్జింగ్లు, ఆ ఛార్జింగ్లు, ఈ ఛార్జింగ్లు ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. సో మార్నింగ్ 10కి స్టార్ట్ అయితే ఇప్పటికి మేము వచ్చింది 100 కిలోమీటర్లు. అదనమాట ఓపిక అనేది చాలా ఉండాలి ఎలక్ట్రిక్ వెహికల్స్ తోలేటప్పుడు. సో 100 కిలోమీటర్లు వచ్చాము, కరెక్ట్గా బండి ఆగిపోయింది, ఛార్జింగ్ పాయింట్ కనిపించింది, ఛార్జింగ్ పాయింట్ పెట్టేసుకొని వెళ్ళిపోతా ఉన్నాం. సో గ్వాలియర్కి ఇక్కడ నుంచి ఇంకొక 220 కిలోమీటర్లు అయితే ఉంది. సో మొత్తం ఈరోజు రైడ్ వచ్చేసి 310 కిలోమీటర్లు. పర్లే, మేము బాగానే చేస్తున్నాం. ఎలక్ట్రిక్ వెహికల్స్లో రోజుకి 300 ఎబో అంటే గ్రేట్ అనమాట. మనం మామూలుగా స్ప్లెండరు వీటిల్లోనే రోజుకి మహా అయితే 400-450 పోయేవాళ్ళం. వాటితో కంపేర్ చేసుకుంటే దీంట్లో 300 వెళ్తున్నాం అంటే బెటరే. సో ఇందాక వెహికల్స్ మార్చుకున్నాం కదా, మార్చుకున్నాక అయితే ఆదిత్య బ్రోది నాది ఒకటే ఇచ్చింది అనమాట రేంజ్ బండి అయితే. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఈ ప్లూటో 7G కొంచెం ఎక్కువ పవర్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది, కొంచెం ఎక్కువ పవర్ అయితే తాగుతుంది. దానికి తగ్గట్టే పికప్ కూడా ఉందన్నమాట. అండ్ వెయిట్ డిఫరెన్స్ వల్ల కూడా కొంచెం రేంజ్ అయితే అటు ఇటు వేరీ అవుతుంది. అంతేను, పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. అది తప్ప ఎక్కడ వెనకాల ముందలా మెయిన్ రోడ్ ఎక్కేసావా? సరే సరే. ముందలా బార్డర్ దాటంగానే అతను చెప్పాడు నాకు ఏదో ఒక ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ ఉందంట. మనకి సెట్గా అక్కడ. కాకపోతే అతను ఏం చెప్పాడంటే 10 నిమిషాల్లో ఫుల్ అయిపోద్దని చెప్పాడు. మనం వచ్చేసి ఈరోజు ఒక్కరోజే 5 స్టేట్స్లో ట్రావెల్ చేయబోతున్నాం. ఢిల్లీ, హర్యానా, యూపీ, రాజస్థాన్లో 10 కిలోమీటర్స్, ఆ తర్వాత మధ్యప్రదేశ్. సో టోటల్ 5 స్టేట్స్ అనమాట ఒకే రోజు ఎలక్ట్రిక్ వెహికల్లో. ఇదొక రికార్డ్, మినిమం ఉండాలా. సో గైస్, మనం మథురాకి అయితే రీచ్ అయిపోయాం. కృష్ణుడి టెంపుల్కి వెళ్ళాలంటే మనం ఇట్లా వెళ్ళాలన్నమాట, 10 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. మీ అందరికీ తెలుసు మథురా వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ప్లేసు, కృష్ణుడి జన్మస్థలము. సో అన్ఫార్చునేట్లీ ఈరోజు మాకు టైం లేకపోవడం వల్ల అయితే మేము వెళ్ళలేకున్నాము. ఎందుకంటే మీ అందరికి తెలిసిందేను, ఛార్జింగ్కే 4-5 గంటలు ఎగిరిపోతుంది రోజుకి. మళ్ళీ మేము ఇప్పుడు ఏమన్నా నైట్ ప్రశాంతంగా వెళ్ళిపోగలమా అంటే మళ్ళీ రాత్రి ఆడో ఒకటి 1 అవర్ 2 అవర్స్ ఆగి ఛార్జింగ్ పెట్టుకోవాలి, అదో మళ్ళీ పంచాయతీ. సో మథురా టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా ఆయన ఏంది స్వామి కారు మొత్తం ఉల్టా తిరిగింది. బాబాయ్ ఆగాగు, ఈసారి వచ్చినప్పుడైతే తప్పకుండా కవర్ చేద్దాం మిస్ అవ్వకుండా. నిజంగా ఒక రకంగా ఈ ఎండలకి ఎలక్ట్రిక్ వెహికల్స్ వేసుకురావడమే సుఖంగా ఉంది. ఎందుకంటే మేము 11కి అట్లా ఆగుతాం కదా ఛార్జింగ్కి, 11 నుంచి 4 వరకు ప్రశాంతంగా ఛార్జింగ్ పెట్టుకుంటాం. సరైన ఎండ టైం అనమాట అది. ఆ ఎండ టైం అంతా ఛార్జింగ్ పెడుతూ గడిపేస్తాము. మళ్ళీ ఈవినింగ్ 4 నుంచి పోతా ఉండడమే. సో ఓ రకంగా ఏంటంటే మంచి ఎర్రటెండని తప్పించుకుంటున్నాం మేము ఛార్జింగ్ అనే పేరుతో. అది కూడా ఒక అందుకు బెనిఫిట్ ఏంటండి. అవతల పక్క లైన్లో చూడండి ఎంత ట్రాఫిక్ బ్లాక్ అయిపోయిందో. సగం మంది అది తట్టుకోలేక ఇది చూడండి ఫుట్పాత్లు ఎక్కువ వచ్చేస్తున్నారు. ఇది చూడండి అడుగుంది, ఇంత ఎత్తున ఎట్టెక్కించారో ఏమో వీళ్ళకే సాధ్యం. మనం ఎక్కిద్దాం ట్రై చేసినా మన వల్ల కాదు. ఊరే నాయన 1.5 కిలోమీటర్ పైన బ్లాక్ అయిపోయింది ట్రాఫిక్ అంతా. నేను ఇన్న నుంచి చాలా గమనిస్తున్నా, ఇటు సైడ్ వెళ్ళే వెహికల్స్, ఇన్కమింగ్ వెహికల్స్ అన్నీ ఫుల్ ట్రాఫిక్తో ఉంది. మా లైన్ వచ్చేసి మొత్తం ఖాళీగా ఉంది. మేము ఆగ్రాలోకి ఎంటర్ అయ్యేటప్పటికి ట్రాఫిక్ జామ్ స్టార్ట్ అయిద్దేమో, ఇప్పుడైతే మాకేం లేదు. సో యాక్చువల్లీ మేము తాజ్మహల్కి కూడా వెళ్దాం అనుకున్నాం. తాజ్మహల్ కానీ ఆగ్రా ఫోర్ట్ అవి చూపిద్దాం అనుకున్నాం. తెలిసిందే ఛార్జింగ్కే టైం అంతా అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళిన తాజ్మహల్ క్లోజ్ చేసేసి ఉంటారనమాట. 5కేమో లాస్ట్ టికెట్స్ ఇవ్వడం ఆపేస్తారు, 5 తర్వాత అలో చేయరు అనమాట లోపలికి. సో టైం ఇప్పుడే 5:30 అయిపోయింది, ఇంకేం తాజ్మహల్. సో మనకి ఇక్కడ కనిపిస్తుందా, ఇదే మథురా రిఫైనరీ అనమాట. మీరు చాలాసార్లు నేను ఉంటారు. ఈ ఢిల్లీ కానీ ఆగ్రా కానీ తాజ్మహల్ కొంచెం కలర్ మారడానికి సగం ఇదేనమాట కారణం. ఇది వచ్చేసి మనకి ఆయిల్ రిఫైనరీ, అంటే క్రూడ్ ఆయిల్ రిఫైనరీ. క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోల్, డీజిల్ అన్ని రకాల ఎలిమెంట్స్ అయితే బయటికి లాగుతారు. సో దీనివల్ల రిలీజ్ అయ్యే పొల్యూషన్ దెబ్బకి చుట్టుపక్కల 100 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ వరకు చాలా ఎఫెక్ట్ ఉంటుంది అనమాట ఈ ఏరియాలో. ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు అర్థం కాదు, వింటర్ టైమ్స్లో వస్తాం కదా, అప్పుడైతే చాలా దారుణంగా ఉంటుంది అనమాట ఇక్కడంతా. ఇదిగోండి ఇక్కడ కింద అదిగోండి ఆ రోడ్డు మీకు అక్కడ కనిపిస్తుంది. ఆ రోడ్లో వెళ్తే మనం ఆగ్రా టౌన్లోకి అయితే వెళ్తాం అనమాట. ఇది వచ్చేసి ఆగ్రాకి అవుటర్ రింగ్ రోడ్ టైప్ అనుకోండి. చాలా చుట్టూ తిరిగి వెళ్తున్నాం మనం, ఆల్మోస్ట్ ఇట్లా ఒక అర్ధచంద్రాకారం తిరిగి అయితే వెళ్తున్నాం అనమాట. సో డైరెక్ట్గా ఇది మనకి ఆగ్రా గ్వాలియర్ ఆ రూట్లో అయితే తీసుకెళ్ళి కలపద్ది. సిటీ అంతా దాటేసిన తర్వాత మనకి అవుటర్ రింగ్ రోడ్ ఎట్లాగో ఈడ ఈ రోడ్ అలాగనమాట. ఇది అవుటర్ రింగ్ రోడ్ అనకూడదు, బట్ ఏదో ఒకటి ప్రశాంతంగా అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ చాలా వెహికల్స్ టువర్డ్స్ ఆగ్రా టౌన్లోకి అయితే మూవ్ అయిపోయాయి. ఇప్పుడు వరకు కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉండేది, కానీ ఇది ఎక్కిన తర్వాత నుంచి మాకైతే ట్రాఫిక్ లేదు. NH3 అంట ఇది, అంటే NH44 నుంచి దిగాము. ఆదిత్య బ్రో రోడ్డు కరుసుకుంది చూడు, అన్లెవెల్గా ఉంది. సో ఆల్మోస్ట్ చీకటి పడిపోవచ్చింది. 6:30 అనమాట ఇప్పుడు టైం అయితే. సో ఇంకొక 20 మినిట్స్లో లైట్ కూడా ఫెయిల్ అయిపోద్ది. అండ్ మన బ్యాటరీ కూడా అయిపోవచ్చింది. 2 పాయింట్స్ ఉంది,
గట్టికి కొడితే 10 కిలోమీటర్లు వెళ్ళొద్దు ఇంకా. సో మనము ఎక్కడో ఒక చోట ఆగాల్సి వస్తుంది బ్యాటరీ మార్చుకోవడానికి. ఇక్కడ నుంచి గ్వాలియర్ 135 కిలోమీటర్స్ ఉంది. సో ఆ కొత్త బ్యాటరీతో మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 100 వెళ్ళగలం. అంటే ఇంకా 35 కిలోమీటర్స్ పెండింగ్ ఉంటుంది. దానికి మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇంకా రాత్రి డిన్నర్కి ఆగుతాం కదా, ఆడే ఛార్జింగ్ పెట్టేసుకుంటాం ఒకేసారి. పనిలో పని మా డిన్నర్ అయిపోద్ది, ఛార్జింగ్ అయిపోద్ది. ఇది పెద్ద టాస్క్ రా చారి. సో మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి లెఫ్ట్ సైడ్ షాప్లు. ఇవి వచ్చేసి మనకి ఆగ్రా పేటా షాప్స్ అనమాట. సో ఆగ్రాలో పెటా అనే స్వీట్ వచ్చేసి చాలా ఫేమస్. అంటే ఆ పేటాతోనే చాలా రకాల ఫ్లేవర్స్ అయితే తయారు చేస్తారు. నేను 2-3 టైమ్స్ తిన్నాను అనమాట. బాగుంటుంది. కాకపోతే ప్రతి దగ్గర మనకి ఒరిజినల్ టేస్ట్ అయితే దొరకదు. కొన్ని దగ్గరలో మాత్రమే అథెంటిక్గా ఒరిజినల్గా తయారు చేస్తారు. మ్యాక్సిమం చాలా చోట్లంతా కొంచెం గజిబిజి చేసేస్తారనమాట. కానీ బాగుంటుంది. ఆగ్రా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే పేటా స్వీట్ తప్పకుండా ట్రై చేయండి, మర్చిపోకండి. సో టైం వచ్చేసి ఇప్పుడు 8:30 అయితే అవుతుంది. మనం బ్యాటరీ మార్చిన తర్వాత ఒక 60 కిలోమీటర్స్ వచ్చామన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి గ్వాలియర్ ఇంకొక 60 ఉంది. సో మన బండి మ్యాక్సిమం ఇంకొక 40 వెళ్ళద్ది. సో ఆ రిమైనింగ్ 20 కిలోమీటర్స్ కోసం అయితే మనం ఛార్జింగ్ పాయింట్ ఎత్తుకుతున్నాము. సో ఇక్కడ ఒక డాబాలో అయితే ఆగాము. ఆ వెనకాల డాబాలో ఆడ 2 బ్యాటరీలు ఛార్జింగ్ అయితే దొరికాయి మాకు. ఇంకో 2 బ్యాటరీలు కూడా పెట్టేసుకుంటే బెటర్ అని అనిపిస్తుంది. సో ట్రై చేస్తున్నాం ముందర ఏడన్నా ఉంటాయేమో అని. చూద్దాం, లెట్స్. రాత్రులు టైంలో మా కష్టాలు చూడండి ఎట్టున్నాయో ఛార్జింగ్ల కోసం. దుమ్ము చూడండి ఎట్లా వేస్తుందో, మీకు కనిపిస్తుందో లేదో. నైట్ టైం కదా. సో ఇక్కడ ఛార్జింగ్ పెట్టేసుకున్నాం అనమాట. 1.5 అవర్ ఛార్జింగ్ పెట్టుకున్నాం. ఇక్కడ ఒక 2 బ్యాటరీస్ పెట్టుకున్నాం. అక్కడ బన్సల్ ఆటోమొబైల్స్ అని ఒక స్పేర్ పార్ట్ షాప్ ఉంది. అన్న కూడా మనకైతే ఛార్జింగ్ ఇచ్చాడనమాట. పాపం అన్నోళ్ళు అయితే షాప్ అంతా మూసేశారు, మీరు చూడొచ్చు. అయినా మా కోసం ఒక మనిషిని పెట్టి ఛార్జింగ్ ఎక్కేదాకా మాకైతే సపోర్ట్ చేశారనమాట అన్నోళ్ళు. వాళ్ళు కావాలంటే షాప్ మూసేస్తున్నాము అని అనొచ్చు, కాకపోతే వాళ్ళు మా కోసం అయితే ఉన్నారు. అంతవరకు మాకు చాలా హ్యాపీ. సో 2 బ్యాటరీలు అంటే బండిలో బ్యాటరీ ఆల్మోస్ట్ ఫుల్ ఉందన్నమాట ఇప్పుడు. సో ఈజీగా 90 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు. మనకి గ్వాలియర్ వచ్చేసి 110 కిలోమీటర్స్. ఆ మిగతా 20 కిలోమీటర్స్ ఈ బ్యాటరీ ఉంది కదా, స్పేర్ బ్యాటరీ. సో దాంట్లో నుంచి అయితే వాడాలన్నమాట. మేము 1.5 అవర్ ఛార్జింగ్ పెట్టాం. రఫ్గా ఒక 30 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు. కరెక్ట్ రేంజ్ అబ్బా. ఈరోజు మనం అటు ఇటు అయ్యిందంటే బిస్కెటే. పర్ఫెక్ట్ తోలితే మేము గ్వాలియర్ వరకు ఈజీగా వెళ్ళిపోగలం. ఒక 10 కిలోమీటర్లు అటు ఇటు అయినా చాలు, గ్వాలియర్కి 10 కిలోమీటర్లు ముందర ఆగిపోవాల్సి వస్తుంది అనమాట. సో మన బైక్ చూడండి, ఎగ్జాక్ట్లీ 2000 కిలోమీటర్స్ కంప్లీటెడ్. 02000. సో ఎగ్జాక్ట్లీ 2000 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట మన బైక్. సో ఈ 2000 కిలోమీటర్లు మొత్తం ఛార్జింగ్లు అడుక్కుంటూ తిరిగింది అనమాట. ఎక్కడ ప్రశాంతంగా ఛార్జింగ్ పెట్టుకుంది అయితే లేదు. అంటే పెట్టుకున్నాం అనుకోండి, అదొక ఇదనమాట. బయట అడుగుతూ అంటే ఒక మెమరీ కింద మిగిలిపోద్ది ఖచ్చితంగా మాకైతే. ఎందుకంటే ప్రతి దగ్గర అసలు ఏ ఊరో తెలియదు, ఏ డాబాలో తెలియదు, ఏ రెస్టారెంటో తెలియదు, ఏ హోటల్లో తెలియదు. ఎక్కడ పడితే అక్కడ భయ్యా తోడ ఛార్జింగ్ అని చెప్పి పెట్టుకున్నాము. సో 2000 కిలోమీటర్లు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసాం. ఇదే 2000 కిలోమీటర్లు మనకు పెట్రోల్ బండ్లో తిరగాలంటే యాక్టివా స్కూటీ వేసుకోండి 40 ఇస్తుంది మైలేజ్. 50 వేసుకోండి 50 ఇస్తుంది మైలేజ్. అంటే అప్రాక్స్గా మనం ఒక 5000 రూపీస్ సేవ్ చేసినట్టు. ఇదే 2000 కిలోమీటర్లు పెట్రోల్ బండ్లో ఒక యాక్టివాలో తిరగాలంటే 5000 రూపాయలు ఖర్చు అయింది. మనం ఇప్పుడు ఫ్రీగా తిరిగినట్టు.